నమస్తే ఫ్రెండ్స్. కోటా శ్రీనివాసరావు గారు కాలం చేశారు. ఆయన మహానటులు. కోటా శ్రీనివాసరావు గారికి ప్రత్యామ్నాయమైన నటులు ఉంటారని ఈ జనరేషన్లో నేను అనుకోను. విలన్ చేసినా, కామెడీ చేసినా, లేదా ఇంకొకటి చేసినా ఆయనకి ఆయనే సాటి. బహుశా అలాంటి నటులు చాలా అరుదు. ఒక ఎస్వీఆర్ గారు, ఒక సత్యనారాయణ గారు, ఒక కోటా శ్రీనివాసరావు గారు అద్భుతమైన నటులు వాళ్ళు. సరే, ఆయన ఫ్యామిలీని ఓదార్చడం కోసం ఎన్టీ రామారావు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ ఇంటిని దర్శించారు. ఆ క్రమంలో ఎన్టీఆర్ గారికి కోటా శ్రీనివాసరావు గారికి ఉన్న రిలేషన్ని ఎన్టీ రామారావు గారు గుర్తు చేసుకున్నారు. ఆయన ఒక అద్భుతమైన నటులని, ఆయనకి ప్రత్యామ్నాయం ఉండదని, కోటా శ్రీనివాసరావు గారు అంటేనే ఒక చరిత్రని ఎన్టీ రామారావు గారు ఆయన్ని గుర్తు చేసుకున్నారు. ఇంకా సరే, దాని పక్కన పెడితే ఎన్టీ రామారావు గారు కోటా శ్రీనివాసరావు గారిని బాబాయ్ అని పిలుస్తారు. కోటా శ్రీనివాసరావు గారు ఎన్టీఆర్ గారిని తాత అని పిలుస్తారు. అద్భుతమైన రిలేషన్ వాళ్ళది. సరే, దాని వల్ల పక్కన పెడదాం. ఎన్టీ రామారావు గారు అక్కడ వాళ్ళని ఓదార్చే క్రమంలో మీడియాతో మాట్లాడుతూ ఒక మాట గుర్తు చేసుకున్నారు. కోటా శ్రీనివాసరావు గారు అద్భుతమైన నటులు. అలాంటి నటులు, ఆయనకు అభిమాన నటుల్లో ఎవరో అంటే ఈ జనరేషన్లో నా పేరు చెప్పారు. అలాంటి మహానుభావులు నా పేరు చెప్పడం నా పూర్వజన్మ సుకృతం. ఇంకా వాళ్ళ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. అంత గొప్ప నటులు ఆయన దృష్టిలో పడటం నాకు నా పూర్వజన్మ సుకృతం, అదృష్టంగా భావిస్తున్నాను అని ఎన్టీఆర్ గారు కూడా చాలా బాధపడిపోయారు. అయినా ఆయన మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఆయన పాత్రల రూపంలో, క్యారెక్టర్ల రూపంలో మనతోనే ఉన్నారని జూనియర్ ఎన్టీ రామారావు గారు గుర్తు చేసుకున్నారు. ఇది నిజం. కోటా గారు ఒక అద్భుతమైన నటులు. ఆయన కాలం చేసినా, మన దగ్గర లేకపోయినా ఆయన క్యారెక్టర్లో, ఆయన పాత్రలు మనతోనే ఉంటాయి. తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఈ తరంలో మాత్రం అతనే గుర్తొచ్చేది మనకి. అద్భుతమైన నటులు. సరే, దీన్ని పక్కన పెడదాం. అసలు మ్యాటర్ ఏంటంటే, ఎన్టీఆర్ గారి వ్యక్తిత్వాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా, ద హిందూ పేపర్లో ఆకాశానికి ఎత్తేసాయి. అదేంటంటే, ఎన్టీ రామారావు గారు కోటా శ్రీనివాసరావు గారు వాళ్ళ ఇంటి దగ్గర మీడియా కాన్ఫరెన్స్ పెట్టారు. అక్కడ ఎన్టీఆర్ గారి అభిమానులు జై ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ గారు బాధపడ్డారు కూడా, కోపడ్డారు కూడా. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసి జై కోట అనండి అని వెళ్ళిపోయారు. అక్కడే ఆ నేషనల్ మీడియా వాళ్ళకి ఎన్టీఆర్ గారి మీద ఒక రకమైన ప్రేమ కలిగింది. ఎస్, అది క్యారెక్టర్ అంటే. ఎస్, అది ఒక చిన్న యాక్టర్, ఒక లెజెండ్ యాక్టర్లకి ఇచ్చే గౌరవం అంటే. అది ఒక జూనియర్ ఎన్టీఆర్ గారిలో ఉన్నాయి. అతనికి హ్యూమన్ వాల్యూస్ బాగా తెలుసు. హ్యూమన్ వాల్యూస్ తెలిసిన వాళ్ళకే భాష మీద కూడా పట్టు ఉండిద్ది అని ఎన్టీఆర్ గారిని ఆకాశానికి ఎత్తే. ఏదేమైనప్పటికీ కోటా శ్రీనివాసరావు గారికి ఎన్టీఆర్ గారికి ఉన్న అనుబంధాన్ని వాళ్ళ ఎన్టీఆర్ గారి అభిమానులు గుర్తు చేసుకుని వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. నమస్కారం. నాకు ఆయనకి ఉన్న ఆత్మీయత ఎన్నో సందర్భాల్లో, ఎన్నో చిత్రాల్లో ఆయనతో పనిచేసే అవకాశం నాకు దక్కడంతో మా అనుబంధాన్ని అందరికీ వ్యక్తం చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీకి నటనకి ఒక నిలువెత్తు రూపం కోటా శ్రీనివాసరావు గారు. ఒకళ్ళే కోటా శ్రీనివాసరావు గారు. ఇంకో కోటా శ్రీనివాసరావు గారు మళ్ళీ పుట్టరు, మళ్ళీ రారు. జై కోటా శ్రీనివాసరావు.